పేరు పేరు నమస్కారం. ప్రెస్ క్లబ్ కొత్త బాడీ వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చా. మొన్న కూడా మీకు అక్కడికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పా. ఇక్కడ మీ ప్రెస్ క్లబ్లో కూడా ఆ కమిటీ అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీరు చూసుంటారు, గత ఒక 4-5 రోజుల నుంచి పగటి వేషగాడు వచ్చాడు. మళ్ళా పగటి వేషగాడు అంటే మీకు తెలుసు, సంక్రాంతి వచ్చినప్పుడు హరికథలు వస్తారు, గంగమ్మ తల్లికి వచ్చిన రోజు ఆ రోజు కొందరు వస్తారు, అంటే ఎప్పుడు మర్చిపోతారో ఆ టైంలో కొందరు వస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక పగటి వేషగాడు మళ్ళీ రావడం జరిగింది ఒక నెల 2 నెలల తర్వాత. అబద్ధాలు, అసత్యాలు, ఇదే నా జీవితం అనుకుంటూ ఇన్ని రోజులు అబద్ధాలు అసత్యాలతో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అతని చీకటి ప్రపంచం ప్రజలకు తెలిసి రాజకీయ జీవితం సమాప్తయింది. అయినా కూడా ఈరోజు కూడా అతను బుద్ధి తెచ్చుకోవాలా. అతను ఎవరో మీకు తెలుసు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అతని యొక్క రాజకీయంలో ముఖ్యమైన విషయాలు ఏమంటే అతను ఒకటి అతనికి కావాల్సింది ఏదో విధంగా మీడియాలో రావాలి, ఏదో విధంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ గ్లోబల్ ప్రచారం కావాలి. ఈ గ్లోబల్ ప్రచారం ఉంటే తప్పించే నాకు వేరే ఇది లేదనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు రాజకీయం లాగాడు. మేము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని రోజులు మీకు కూడా చెప్పాం, అతను రాజకీయమే ఒక గ్లోబల్ ప్రచారం అనేసి. అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా. వేరే విషయాలు మా కుటుంబం పైనో ఇంకోరిపైనో చెప్తా ఉండో మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాల. ఒక చిన్న పసి కూన ఇది కూడా నేను యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే, ఇటువంటిది బాహ్య ప్రపంచానికి చెప్పకూడదు అని ఉద్దేశంతో ఇన్ని రోజులు పెట్టలా. కానీ గత 3 రోజులు నుంచి చూసుంటారు మీరు, ఒక చిన్న పసిగున మన కూతురు, కుటుంబంలో కూతురు లాంటి పాప, ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలుగా మాట్లాడుకునే దాన్ని ఎత్తి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరూ తెలుసు. ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా కానీ, సాక్షి పేపర్ కానీ, ఆ రోజే వైసీపీ ఎర్రావారిపల్లి మీడియా కానీ, వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో కానీ ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియా మీరు చూడొచ్చు. దాన్ని నిన్న ఈరోజు ప్రభుత్వం పైన, అధికారులపైన గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు తప్పించి వేరే ఏం లేదు. మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, అయ్యా భాస్కర్ రెడ్డి, అక్కడ జరిగిన సంఘటన ఏమి, నువ్వు చూపించిన సంఘటన ఏమి? 6:30 సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తే 7:30 సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసి కూడా ఏమి లేదని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని నీ వల్ల తిరుపతి వరకు రావాల్సి వచ్చే పరిస్థితి తెచ్చావు. నువ్వు అంటున్నావు నా పైన రాజకీయ కక్షతో నేను ఎక్కడా మాట్లాడలేదు, పోక్సో యాక్ట్ కట్టారన్నావు. నీకు యాక్ట్ గురించి తెలిసిన 2012లో ఆ యాక్ట్ వచ్చింది, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012లో వచ్చింది. దాని ప్రకారం 18 సంవత్సరాల లోపల ఉన్న ఎవరికైనా యువతకి ఇట్లా జరిగితే మైనర్ బాలిక కింద పరిగణలో తీసుకుని ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయట చెప్పకూడదు. నువ్వు చేసింది ఏం చేసావు? నాకు ఫోన్ చేశారన్నావు. ఆ రోజు హాస్పిటల్ అయిన వెంటనే నీకు సంబంధించిన మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు నీకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళావు, నువ్వు పరామర్శించావు. ఒక మైనర్ బాలిక జరిగినప్పుడు హాస్పిటల్ వెళ్ళొచ్చిన ఒకసారి మీరు మీడియా సోదరులు కూడా ఆలోచించండి. నేను కూడా వెళ్ళి ఆ రోజు ఎర్రావారిపల్లి దగ్గర ఒక పెట్రోల్ బంక్లో వెహికల్లో కూర్చొని నేను మాట్లాడినా.
అక్కడికి వెళ్ళా. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఎవరు కానీ చేయకూడదు అనేది. యాక్ట్ అనేది పక్కన్న సభ్య సమాజం అందరూ మన అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, మన బిడ్డలు